నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీరవంక మండలం ఎల్వాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల పాదపూజ మహోత్సవం కార్యక్రమం నిర్వహించి ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డితో వీరవంక మండల విద్యా అధికారి శోభారాణి, ఏఎంఓ శ్రీనివాస్, హెచ్ఎం ఆంజారెడ్డి, పావన, కడవెరుగు సత్యం ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడారు. ఈరోజు ఎల్బాక గ్రామంలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ ఎల్బాక పాఠశాల లోపల సరస్వతి మాత విగ్రహం యొక్క ప్రతిష్టాపన జరిగింది. తర్వాత పిల్లలందరికీ
పరిశోధనలు చేయడానికి ల్యాబ్ కూడా కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి ఈ సామర్థ్యాలు పెంచడానికి పిల్లల లోపల పాఠశాల లైబ్రరీని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల లోపల తల్లిదండ్రుల యందు భక్తిని పెంచడానికి తల్లిదండ్రులు పాదపూజ చేయడం జరిగింది. విద్యార్థుల చేత పాదపూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఈ పాఠశాల లోపల గత సంవత్సరం నుండి ప్రారంభమైంది. ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయడం జరిగింది. విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ప్రేమానుభావాలు, గౌరవం అనేటివి ఈ కార్యక్రమం ద్వారా పెరిగినాయి. విద్యార్థుల్లో క్రమశిక్షణ కూడా పెరిగింది. ఈ కార్యక్రమం చాలా వినూత్నంగా ఈ పాఠశాలలో జరుగుతుంది. ఇందుకు నేను సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎం మంజారెడ్డి, జడ్పీహెచ్ఎస్ ఎలబాక మండలం వీరవంకలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించినాము. తర్వాత అధునాతంగా నిర్వహించిన సైన్స్ ల్యాబొరేటరీ మరియు లైబ్రరీ, ఇవి రెండు పిస్తా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మాజీ ప్రధానోపాధ్యాయులు గారు కొండాలరెడ్డి గారు ఆర్థిక సహాయం చేయగా ల్యాబ్ అండ్ లైబ్రరీ ఈరోజు ప్రారంభించినాము. తదనంతరము మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పాద పూజ మహోత్సవ కార్యక్రమము ఘనంగా నిర్వహించినాము. మరియు ఈ సందర్భంగా మా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో నాతో పాటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను సర్దార్ బల్బీర్ సింగ్, హిందీ ఉపాధ్యాయునిగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా మరి భక్తి శ్రద్ధలతో మరి ఈ సరస్వతి మాత విగ్రహ ప్రతిష్టాపన ప్రీ సెలబ్రేషన్స్ అయ్యవారు వారి సారథ్యంలో, వారి మంత్రోచ్చారణల మధ్య, భక్తి శ్లోకాల మధ్య నిన్నటి నుంచే ఇట్టి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు సరస్వతి మాతకి మరి పాలాభిషేకంతో మరి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినట్టు మా పాఠశాల యాజమాన్యం ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి సరస్వతి మాత ఈ విగ్రహ ప్రతిష్ఠన కార్యక్రమంలో భాగంగా మా సైన్స్ ల్యాబ్ కూడా ఇక్కడ మరి గ్రంథాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది. మరి గ్రంథాలయము, సైన్స్ ల్యాబ్కు మరి ఇటు పరికరాలు, వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని మా మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొండలరెడ్డి గారి వారి పిస్టా ఎడ్యుకేషన్ సహకారంతో, ఆర్థిక స్ఫూర్తి సహకారంతో చేపట్టడం జరిగింది. మరి వారి కొండలరెడ్డి వారి పూర్వ ప్రధానోపాధ్యాయులు వారి చేతుల మీదుగా మరి సైన్స్ ల్యాబ్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత విగ్రహమాత ప్రతిష్టాపన తర్వాత మరి ప్రత్యేక కార్యక్రమం హోమం చేయడం జరిగింది. అందులో మా ఉపాధ్యాయులు అందరూ అందులో పాల్గొనడం జరిగింది. మరి ఇటు ఆహ్వానాన్ని విచ్చేసి, ఇటు మా కోరికను మన్నించి ఆహ్వానానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా, ఎందుకంటే మరి తల్లిదండ్రుల తర్వాత మంచి శ్రేష్ఠ స్థానం ఉపాధ్యాయులదే కనుక తల్లిదండ్రులను కూడా వాళ్ళు సమానంగా గౌరవించాలి. వారికి ఆ సరస్వతి మాత అనుగ్రహం కలగాలని, మరి సరస్వతి మాత దయతో ఆ పిల్లలందరినీ చల్లగా చూడాలని, మంచి వినయము, క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్చుకొని మరి తగిన పెద్దవారైన తర్వాత తగిన ఆదాయం సంపాదించుకోగలవారిగా, ఆర్థిక ప్రయోజకులుగా మారాలని ఆ సరస్వతి మాతను మనసారా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీ వారి మీడియా ప్రతినిధుల అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను సార్. ఈరోజు జడ్పీహెచ్ఎస్ ఎల్బాకలో ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి గారు, వారి అధ్యాపక బృందం, తర్వాత అమ్మ హర్ష పాఠశాల ఆధ్వర్యం లోపల చేసిన ఒక వినూత్న కార్యక్రమానికి
జిల్లా శాఖ పక్షాన ప్లానింగ్ కోఆర్డినేటర్గా నేను ఇక్కడికి అటెండ్ కావడం జరిగింది. కానీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నేను ఇక్కడికి వచ్చినాను ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే తల్లిదండ్రుల పాదపూజ నిర్వహించడం అనేది ఒక మంచి విలువలతో కూడినటువంటి విద్య అందిస్తున్నామని ఒక సంకేతం తెలుపుతుంది. అంతేకాకుండా ప్రయోగశాల ప్రారంభోత్సవం, అదేవిధంగా పిల్లలకు లైబ్రరీ అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు పఠన నైపుణ్యాన్ని పెంచడం, తర్వాత బుధవారం బోధన అనేది ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అది. దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ పిల్లల లోపల చదువు పట్ల ఆసక్తిని పెంచేటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా అద్భుతం అనిపించింది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు స్కూళ్ళ లోపల రెగ్యులర్గా జరిగితే ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా చాలా క్వాలిటీ విద్యను అందించేటువంటి కార్యక్రమాలు జరిగినట్టు అవుతుంది. సో ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ప్రోగ్రాంలో కూడా పాల్గొనేందుకు ఈ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య కూడా త్వరితగతిన పెరుగుతుంది. ఈ పెరిగిన కార్యక్రమంలో కూడా ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులటువంటి అకుటిత దీక్ష తర్వాత ప్రధానోపాధ్యాయుల గారి కృషి, తర్వాత ఈ మండలంలో కూడా తల్లిదండ్రులు వారికి చేసేటువంటి సహాయ సహకారాలతోనే ఇంతటి విజయం సాధ్యమైందని అనుకుంటా. ఇంత మంచి కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ పక్షాన మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఏసీఎల్బి గారు అశ్విని తానాజీ వాకడే గారు మమ్మల్ని ఆదేశించి అక్కడ అటెండ్ కమ్మని చెప్పడం జరిగింది. వారి సూచనల మేరకే ఇక్కడికి రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు తర్వాత వారి అధ్యాపక బృందానికి అభినందిస్తూ జిల్లా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము.